యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. సమయానికి నిద్ర పట్టక రాత్రి సమయాలలో ఎక్కువసేపు మేల్కోవడం అనేది నేడు ఎక్కువ మందిలో చూస్తున్నాం. నేడు మారిన జీవనశైలి విధానం వల్ల, అలాగే చేసే వృత్తుల వల్ల ప్రతిరోజు లేటుగా పడుకోవడం అనేది చూస్తున్నాం. అలాగే తీసుకునే ఆహారం కూడా లేట్ అవర్స్లలో తీసుకోవడం, నిద్ర సరిగా పట్టకుండా ఎప్పుడో 12 తర్వాత కానీ 1 తర్వాత కానీ నిద్ర పట్టడం, నిద్ర పట్టిన తర్వాత కూడా త్వరగా మేలుకు వచ్చి వేకువజామునే లేవడం, ఇలా నేడు చాలామందిలో నిద్రలేమి సమస్య అనేది చూస్తున్నాం. ఇలాంటి నిద్రలేమి సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్యను తేలికగా అధిగమించవచ్చును. ఈ సమస్యకు ప్రధాన కారణాలు చూసినట్లయితే నిత్యం మానసిక ఒత్తిళ్ల మధ్యలో జీవన విధానాన్ని కొనసాగించడం, అలాగే రోజువారీ పనులను సమయపాలన లేకుండా చేయడం, అలాగే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా ఈ యొక్క నిద్రలేమి సమస్య అనేది వస్తూ ఉంటుంది. అలాగే కొందరికి ప్రతిరోజు చేసిన పనులే గుర్తుకు రావడం, నెగిటివ్ థింకింగ్ అనేది పెరిగిపోవడం వల్ల కూడా ఈ యొక్క నిద్రలేమి సమస్య అనేది వస్తూ ఉంటుంది. ఇలా కొన్ని ప్రధాన కారణాలను ఈ యొక్క నిద్రలేమి సమస్యలో చెప్పుకోవచ్చును. నిద్రలేమి సమస్య ఉండటం వల్ల చాలా రకాల వ్యాధులు అనేటివి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడడం వల్ల థైరాయిడ్, బీపీ, డయాబెటిక్ అనే వ్యాధులు కూడా ఈ యొక్క నిద్రలేమి సమస్య వల్ల వస్తూ ఉంటాయి. అలాగే ఈ నిద్రలేమి సమస్య వల్ల మానసిక ఒత్తిడి తీవ్రమై చికాకు, కోపం, ఎటువంటి కారణం లేకుండానే తీవ్రమైన చికాకు కూడా వస్తుంటుంది. అలాగే తలనొప్పి కూడా తీవ్రంగా వస్తూ రాత్రి వేళల్లో ఇంకా నిద్ర పట్టకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ నిద్రలేమి సమస్య అనేది బయటికి కనిపించకపోయినా లోపల తీవ్రంగా మదనపడడం అనేది చూస్తుంటాం. ఇలా ఈ సమస్య ఎవరికి కనబడదు, కానీ ఎవరైతే ఈ సమస్యను ఎదుర్కొంటుంటారో వారు మానసికంగా ఇబ్బందికి లోనవుతుంటారు. కాబట్టి ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సమస్యను తేలికగా అధిగమించవచ్చును. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని నివారించుకోవడానికి మెడిటేషన్, ధ్యానం, యోగా అనేది చేసుకుని అలవాటు చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు 45 నిమిషాల పాటు వాకింగ్ అనేది కూడా అలవాటు చేసుకోవాలి. అలాగే ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలో ఉన్న మిత్రులతో పంచుకోవడం వల్ల ఆ యొక్క సమస్య భారం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల కూడా నిద్రలేమి సమస్య అనేది రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనసులోని భారం తగ్గుతుందో అప్పుడు ప్రశాంతంగా ఉండి నిద్రలేమి సమస్య అనేది రాకుండా ఉంటుంది. ఎవరికి ఏ సమస్యను చెప్పకుండా లోపలనే మదనపడడం వల్ల కూడా ఈ సమస్య నిరంతరం పెరుగుతూనే ఉంటుంది, ఇంకా ఇబ్బందికి లోన్ కావాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దగ్గరి మిత్రులతో పంచుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అలాగే నిద్రలేమి సమస్యతో చాలామంది ఆల్కహాల్కు అలవాటు పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా చేయడం వల్ల ఈ సమస్య అనేది తగ్గకపోగా మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిద్రలేమి సమస్య ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమియోలో ఉన్న కొన్ని మందులను వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్యను తేలికగా అధిగమించవచ్చును. ముఖ్యమైన హోమియోపతి మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హోమియో వైద్యంలో మందుల ఎంపిక అనేది మానసిక లక్షణాలు మరియు శారీరక లక్షణాలు, వ్యక్తి యొక్క అలవాట్లను, అలాగే వ్యక్తితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని మందులు ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి
ఈ యొక్క సమస్యను సమూలంగా నివారించుకోవచ్చును. ముఖ్యమైన హోమియోపతి మందులలో మొదటగా నక్స్వామిక అనే మందును చూసినట్లయితే నిద్రలేమి సమస్యకు ఈ మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. వీరు చాలా బిజీగా ఉంటారు, ఎప్పటికీ ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు, ఎక్కువగా రాత్రిళ్ళు మేల్కొంటుంటారు. అలాగే వీరు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్నే ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ కూడా వీరికి చాలా ఇష్టం. వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు, తీవ్రమైన కోపం అనేది వస్తూ ఉంటుంది. వీరికి శారీరక శ్రమ అనేది తక్కువగా ఉంటుంది, మానసిక శ్రమ అనేది ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఈ యొక్క నక్స్వామిక అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. సాధారణంగా ఎక్కువగా మనసుతో పనిచేసే వారికి నిద్రలేమి సమస్య వచ్చినప్పుడు ఈ యొక్క నక్స్వామిక అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క మందు బెల్లడోనా. వీరికి నిద్రలో కొన్ని ఆకారాలు కనిపించినట్లు కనిపిస్తుంటాయి. దానివల్ల మధ్యరాత్రి లేచి ఏడుస్తూ ఉంటారు. ఈ సమస్య ఎక్కువగా పిల్లల్లో చూడవచ్చును. పిల్లలు ఉన్నట్లుగా ఉండి మధ్యరాత్రి నిద్ర నుంచి మేల్కొని ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు అవపడినప్పుడు ఈ యొక్క బెల్లడోన్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు ఇగ్నిషియా. దుఃఖభారంతో కుంగిపోయే వారికి ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిరంతరం ఏడుస్తూ నిద్ర పట్టక ఆలోచిస్తున్న సందర్భాల్లో ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే దగ్గరి బంధువులు కానీ ఇంట్లో దగ్గరి వారు కానీ చనిపోయిన సందర్భాల్లో నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా ఈ యొక్క మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఎక్కువగా దుఃఖంతో కుమిలిపోతూ నిద్ర పట్టక బాధపడే వారికి ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క మందు జెల్సిమియం. వీరికి ఏ పనిపై ఆసక్తి ఉండదు, ఏ పని చేద్దామన్నా కూడా చేతగాకుండా నీరసంగా నిస్సత్తుగా ఉంటారు. పనులను వాయిదా వేస్తూ దాటివేస్తుంటారు. అలాగే వీరికి ఫియర్నెస్ కూడా ఉంటుంది. 10 మందిలోకి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అలాగే స్టేజ్ ఎక్కి ఏదన్నా స్పీచ్ ఇవ్వాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉండి నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఈ జెల్సిమియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి దాహం కూడా తక్కువగా ఉంటుంది, నీళ్లు కూడా సరిగా త్రాగరు. అలాగే వీరు మూత్రం పోసినప్పుడు కొన్ని సమస్యలు తగ్గినట్లుగా అనిపిస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క జెల్సిమియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క మందు ప్యాసిఫ్లోరా. నిద్రలేమి సమస్య బాధపడుతున్నప్పుడు ఈ ప్యాసిఫ్లోరా మదర్ టించర్ను ఉదయం సాయంత్రం ఒక 15 చుక్కల చొప్పున తీసుకున్నట్లయితే ఈ యొక్క నిద్రలేమి సమస్య అనేది తగ్గుముఖం పడుతూ ఉంటుంది. ఇలా చాలా రకాల మందులు హోమియోపతి వైద్యంలో ఉంటాయి. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో ఆ మందును సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం ఒక డోస్ చొప్పున 30 పొటెన్సీలో సుమారు 1 వారం నుంచి 2 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మందులను వాడుతున్నా కూడా సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నట్లయితే దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు ఈ మందులు వాడుకున్నట్లయితే ఈ నిద్రలేమి సమస్యను తేలికగా అధిగమించవచ్చును. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.